సీత రా కాంతం, లోపలికి రా. పర్వాలేదు సీత, నీతో ఓ మాట చెప్పి వెళ్దామని వచ్చాను. ఏమిటి కాంతం? నాకు పూర్తిగా నయమైపోయిందని డాక్టర్ నన్ను డిశ్చార్జ్ చేశారు. ఈ రోజే నేను మా వారింటికి వెళ్తున్నాను. అలాగా, చాలా సంతోషం. సీత, నీకు నేనెంతో రుణపడి ఉన్నాను. చీకటి కమ్ముకున్న నా జీవితంలో దీపాన్ని వెలిగించావు. నేనేమంత గొప్ప పని చేశాను కాంతం? నా సంసారాన్ని స్వర్గం చేశావు. దూరం అవుతారనుకున్న నా భర్త నాకు దక్కాడు. ఈ ఆనందానికి కారణం నువ్వే సీత. నీ మీరు జన్మ జన్మాలకు మర్చిపోలేను. వస్తా సీత. క్షేమంగా వెళ్ళిరా కాంతం. కాసేపట్లో తగ్గిపోతుంది, కొంచెం ఓపిక పట్టండి. సీత, ఏమిటిది? కాసేపట్లో తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్, ఈ మధ్య ఈ గుండె నొప్పి తరచుగా వస్తుంది. ఇందువల్ల క్యాన్సర్ ఉన్నవారికి ఇలా రావడం సహజం. ఇందులో భయపడాల్సిందేమీ లేదు. డాక్టర్, అన్నిటికీ సిద్ధంగా ఉన్నవాడిని, నాకెందుకు భయం? సీత, ఏడవ సీత, ఏడవ. ఏం సాధించగలం? జీవితాన్ని తేలిగ్గా తీసుకోవాలి. జరిగేదేదో జరక్క మానదని ధైర్యంగా ఉండాలి. ఏడవ. లేదండి, లేదు. డాక్టర్, నేను మనసు విప్పి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. మీరు కూడా ఉండాలి. అలాగే రాము. సీత, నా మీద నీకు పూర్తిగా నమ్మకం ఉందా? ఇలాంటివన్నీ అడిగి నన్ను ఎందుకండి బాధ పెడతారు? కాదు సీత, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు నన్ను నిజంగా మనసారా ప్రేమిస్తుంటే ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా ప్రమాణం చేయాలి. సీత, సందేహిస్తున్నావు కదా, అందుకే అడిగాను నా మీద నమ్మకం ఉందా అని. మీరేది కోరినా సరే తప్పకుండా చేస్తాను. చెప్పండి. డాక్టర్, సీత చేసిన ప్రమాణం మీరు విన్నారుగా. ఇక నిశ్చింతగా నా మనసులో ఉన్న ఒకే ఒక కోరికను బయట పెడతాను. అది విని మీరు నిర్ఘాంతపోవచ్చు, కానీ మానవత్వం ఉన్న ప్రతి మనిషి చేయవలసిన కర్తవ్యమే. సీత, ఇక 3 రోజుల్లో నాకు ఆపరేషన్ జరుగుతుంది. అది విఫలమై నేను మరణిస్తాను. కంగారు పడకండి, నేను చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పలేవండి. సీత, నేను మరణించడమే జరిగితే నా ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న రఘువును నువ్వు వివాహం చేసుకోవాలి. ఏమిటి అన్యాయం? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు పూర్తిగా కోలుకుని మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉంటే చూడాలని ఆహర్నిశలు ఆరాటపడే నాలాంటి ప్రాణ స్నేహితుల్లా ఇలా గాయపరచు. ఇది నీకు న్యాయమా చెప్పు? మనిషి అయిన వాడు కలలో కూడా ఊహించరాని ఇలాంటి ఆలోచన నీకెలా కలిగింది రాము? ఎందుకు కలగకూడదు డాక్టర్? మంచి మానవత్వం ఉన్న ఎవడైనా సరే గుండె మీద చెయ్యి విసుగు చెప్పమని నా ఆలోచన తప్పని. పడుచుతనంలోనే పసుపు కుంకుమ పోగొట్టుకున్నవాడు బ్రతికినంతకాలం కన్నీటిలో కరిగిపోవటం మానవ సమాజంలో నీతి ధర్మం అదేనని అంటే నేను చెప్పేది చేయదలుచుకున్నది పాపమే. పాపమే, కానీ ఆ పాపం చేయడానికి నేను సిగ్గుపడ్డం లేదు డాక్టర్, గర్వపడుతున్నాను. రాము, వస్తా.
అపచారం చేశానండి. మీరే నా ప్రాణం, దైవం, సర్వస్వం అనుకుని మిమ్మల్ని ఆరాధిస్తున్నందుక నాకు ఈ శిక్ష విధిస్తున్నారు. నీతి మాలిందానని నింద మీరే నాకు అంటగట్టాలని చూస్తున్నారు. సీత, ఏమిటి సీత ఇందులో అవినీతి? లేత వయసులోనే మాంగళ్యం మాసిపోయిన బిడ్డను చూసి కన్నవాళ్ల గుండె తరుక్కుపోదా? తోడబుట్టిన వాడు తప్పించిపోదా? కన్న కూతురికి మళ్ళీ పెళ్లి చేయాలని, ఆడపడుచుకు కొత్త జీవితం కట్టబట్టాలని ఏ మానవుడు ఆశించదు. నేను అలాంటి మనిషినే సీత. సీత, బిడ్డ మీద తండ్రికి ఉండే మమకారం, చెల్లెలి మీద అన్నకుండే అనుబంధం భార్య మీద భర్తకి ఎందుకు ఉండకూడదు? తనలో సగమై కష్ట సుఖాల్లో కలిమిలేముల్లో పాలు పంచుకునే భార్యకు పునర్జీవితం ప్రసాదించాలని భర్త కోరుకోవటం అవినీతి, అధర్మమా, పాపమా? చాలా మంది లోకానికి భయపడి ఈ నిజాన్ని లోపలే అణచుకుంటారు. నేను మాత్రం ధైర్యంగా బయటకు చెప్తున్నాను. నా మాట వినండి, నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించకండి. మీరెంత చెప్పినా నా మనసు మాత్రం మారదు. నేను అనుకున్నది చెప్పాను, ఆశించింది అడిగాను. అది నెరవేర్చటమో నెరవేర్చకపోవటమో నీ ఇష్టం, నీ ఇష్టం. సీత, ఏమండి? ఏం లేదు, ఒక్క పాట పాడు. పాట? నా మనసు ఏం బాగుండలేదు. ఇప్పుడు నేను ఎలా పాడగలను చెప్పండి. మధురమైన సంగీతం మనసుకు ప్రశాంతిని కలిగిస్తుంది. అందులోనూ నువ్వు పాడితే. సీత, కాదనకు, తీసుకో. అన్నది నీవేనా, అన్నది నీవేనా, నా నా